ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమిలికి రాసిన పత్రిక 15వ వచనము. ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అప్పగింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఆమె దేవుడి వాక్యభాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్యభాగంలో గమనించినట్లయితే ఆయనను అన్యజనుల అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. అదేవిధంగా ఒకే భాగంలో గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినో ఆయన మనమైనవి ఆలకించున్నది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధాత్మ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలెనని విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనము, తాను ఎంచుకున్న దాని కంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికి తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపడ కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను ఏర్పడినైన శిల్పకారుని వల్ల పునాది వేసేతని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద కట్టుచున్నాడు, జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, దేవుని నానా విధమైన కృప విషయం మంచి గృహ నిర్వాహకుడై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయడి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. చివరిగా ఒక మాట, అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరేరి. ఆమెన్. దేవుడి వాక్యభాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవేసే, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి, మీరే మమ్మల్ని ఏర్పరచుకుని ఉంటారు ప్రభు. నేను మీ ఎందు భయభక్తులు కలిగి నిన్ను ప్రేమించే వారు శక్తిని బలను మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.